శ్రీవారి లడ్డుకు నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్టర్ కు టీటీడీ షోకాస్ నోటీసులు జారీ చేసింది. తిరుమలలో లడ్డు తయారీకి వాడే నెయ్యిలో నాణ్యత లోపాలను టీటీడీ అధికారులు గుర్తించారు. ప్రతి ఏటా తిరుమలలో ముడి సరుకు కోసం 500 కోట్లు టీటీడీ వెచ్చిస్తుంది. అందులో 250 కోట్ల రూపాయలు ఒక నెయ్యి కోసం ఖర్చు చేస్తున్నారు. శ్రీవారి లడ్డు ప్రసాదం కోసం వాడే నెయ్యిని 5గురు కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్నారు. వీరిలో తమిళనాడుకు చెందిన కాంట్రాక్టర్ సరఫరా చేసే నెయ్యిలో నాణ్యత లోపమున్నట్లు టీటీడీ అధికారులు గుర్తించారు. తమిళనాడు కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెట్టేందుకు టీటీడీ అధికారులు ఆయనకు షోకాస్ నోటీసులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి చెప్పండి, టీటీడీ ఆలయానికి సంబంధించి నెయ్యి సరఫరాలో నాణ్యత లోపించినట్టు కూడా టీటీడీ ఏమంటారు తమిళనాడు కాంట్రాక్టర్ కు బ్లాక్ లిస్ట్ లో పెట్టేందుకు కూడా టీటీడీ అధికారులు షోకాస్ నోటీసులు జారీ చేసినటువంటి విషయం అయితే తెలుస్తా ఉంది. మరి దీనికి సంబంధించి ఇది వాస్తవమైన డీటెయిల్స్ ఏంటి? ఏదైతే తిరుమల అంటేనే శ్రీవారి ప్రసాదంగా భావించే తిరుమల శ్రీవారి ఆలయంలో ఆ ఆలయం లోపల పనిచేసే వైష్ణవ బ్రాహ్మణులు అత్యంత దేవునితో సంబంధించిన ముడిపడినటువంటి శ్రీవారి ప్రసాద లడ్డూని టీటీడీ పేటెంట్ హక్కు ఇప్పటికే లభించింది. దీనికి సంబంధించి దాదాపుగా తిరుమలకు వచ్చిన వెంటనే తిరుమల నుంచి వచ్చినటువంటి లడ్డూ తేలేదా అని చెప్పి భక్తులు అడుగుతున్నారు. అయితే ఈ లడ్డూపై కూడా ఎప్పటి నుంచో అనుమానాలు ఉండి లడ్డూ రాను నాణ్యత లోపించిందని చెప్పి భక్తులైతే ప్రతి నెల డైలీ కార్యక్రమంలో కూడా ఆ భక్తుల నుంచి చాలా సార్లు ఫిర్యాదులు అయితే ఇప్పటికే తిరుమలకి గత ప్రభుత్వంలో కూడా తిరుమలలో చాలా అవకతవకలు జరిగాయని చెప్పి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే తిరుమల కూడా చంద్రబాబు తొలిసారిగా వచ్చిన వెంటనే తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తామని చెప్పినట్టు ఆ దిశగా అడుగులు అయితే పడుతున్నాయి. మరోపక్క అదేవిధంగా తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి శ్యామలరావు నిర్మించారు. అటు తర్వాత తిరుమలకు వచ్చిన వెంటనే భక్తులకు సంబంధించినటువంటి అదేవిధంగా అన్నప్రసాదం అదే వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ఉన్న వాటిపై దృష్టి సాధించిన వెంటనే అదేవిధంగా తిరుమల శ్రీవారి ఆలయ ప్రసాదం వంటి స్వామివారి లడ్డూ మీద కూడా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసి అసలు ఎందుకు ఈ నాణ్యత లోపించిందని చెప్పి గత 10 రోజులు కూడా టీటీడీ ఈఓ అదేవిధంగా కొంతమంది ప్రత్యేకంగా ఒక టీం అయితే ఏర్పాటు చేశారు. స్వామివారి లడ్డు నాణ్యత ఏ విధంగా తగ్గిందో అని చెప్పి ఒక ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన వెంటనే అటు ఆ తిరుమల శ్రీవారి ఆలయానికి తిరుమలకు వచ్చే నాణ్యతలో నెయ్యి నాణ్యత లేదంటూ నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో కూడా ఏదైతే ఒక తిరుమల ల్యాబ్ లో కూడా నాణ్యత లోపం కూడా ఉందని చెప్పి కమిటీ అయితే నివేదిక సమర్పించి వెంటనే ఏదైతే టీటీడీకి సరఫరా చేస్తున్నటువంటి తమిళనాడుకు చెందిన కొంతమంది బ్లాక్ కాంట్రాక్టర్ కూడా టీటీడీ అయితే నిన్న రాత్రి నుంచి కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసి వాళ్ళను కూడా బ్లాక్ లిస్ట్ పెట్టింది. ఏదైతే తిరుమల శ్రీవారి ఆలయంలో ఉన్నటువంటి ఆ ప్రసాదానికి అది అన్నప్రసాదం అదేవిధంగా స్వామివారి లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యే నాణ్యత లోపించిందంటే టీటీడీలో కూడా ఎన్ని కోట్లు అవినీతి జరిగిందనేది సాక్షాత్తు శ్యామలరావు చెప్పారు. ఏదైతే ఏడాదికి శ్రీవారి ఆలయ ప్రసాదానికి దాదాపుగా 500 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తారు. అందులో భాగంగా సొగ భాగం నెయ్యికి 250 కోట్ల రూపాయలు ఆ ఏడాదికి సమర్పిస్తున్నారు. అసలు ఎందుకు ఈ నాణ్యత లోపించని చెప్పి కూడా దీనిపై కూడా ఒక స్పష్టమైన రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి శ్యామలరావు అయితే కొంతమంది అధికారులను ఆదేశించారు. థ్యాంక్ యూ గోపి.